పాపిరెడ్డి గారు, కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కవిత గారు క్షేత్రస్థాయి పర్యటనలు కూడా ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధమవుతున్నారు. ఎలా చూడాలంటారు? దాదాపుగా కాంగ్రెస్ పరిపాలన వచ్చి సంవత్సరం ఇంకొక 15 రోజులు అయితే సంవత్సరం అయిపోవస్తున్నది. అయితే ఈ సంవత్సరం కాలం పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పాపిరెడ్డి గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ స్లోగా పడుతుంది. ఇది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతున్నది. దాదాపుగా ఇంకో 15 రోజులు అయితే సంవత్సరం అవుతుంది. రైట్. ఈ సంవత్సరము పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలను పెద్ద ఎత్తున మెప్పియలేకపోయింది అనేది ఒక బలమైన వాయిస్ జనాల నుంచి వస్తున్నది. ఎంత పెద్ద వాయిస్ వస్తున్నది అంటే ఈ సంవత్సరం మొత్తం మీద కూడా ఎటువంటి వాళ్ళ యొక్క ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అమలు చేయడంలో కానీ, లేకపోతే పరిపాలన పరంగా కానీ, మిగతా అంశాలలో ఇప్పుడున్న ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే చాలా రంగాలలో కూడా వైఫల్యం సాధించింది అనేది ఒక పెద్ద చర్చ ఇవాళ జనాల్లో జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం మీద ఎప్పుడైతే ప్రజల యొక్క విముఖత లేకపోతే వ్యతిరేకత పెరుగుతుందో ప్రతిపక్షంలో ఉన్న నాయకుల యొక్క వాయిస్ పెరుగుతుంది. ఈ కవిత గారు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకున్నంత సులభంగా లేవు వాళ్ళకు. కాబట్టి ఇవాళ అదాని మీద బీజేపీని అటాక్ చేయవచ్చు, లేకపోతే కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యాలు, వాగ్దానాల భంగం మీద కూడా ఆమె మాట్లాడవచ్చు. ఇదంతా రాజకీయాలు ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే ఎప్పుడైతే వాళ్ళకి అవకాశము ఒక అనువైన సమయం దొరుకుతుందో అప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంటుంది. ఇప్పుడు బహుశా కేసీఆర్ గారు కూడా ఇంకొక కొన్ని రోజుల తర్వాత ఆయన కూడా బయటకు రావచ్చు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కవిత గారు మాట్లాడినంత మాత్రాన అవి కొత్త విషయాలు కాదు, లేకపోతే ఆమె మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ కావడానికి నేను రీఎంట్రీ అని రామ్మోహన్ రావు అన్నట్టుగా నేను కూడా రీఎంట్రీ అనుకోను, కానీ మళ్ళీ యాక్టివ్ అవుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ మాటలు జనాలు వినే పరిస్థితి ఉన్నది. జనాలు ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షంగా ఇవాళ బీఆర్ఎస్ ఒకటే ఉన్నదని ఒక బలమైన అభిప్రాయం కూడా ప్రజలలో పోతున్నది. కాబట్టి బీజేపీ లేదంటారా పాపిరెడ్డి గారు? బీజేపీ మొన్న అనుకోకుండా అది ఒక విధంగా అది ఎందుకు వాళ్ళు హైడ్రా కానీ లేకపోతే ఈ మూసీ నది విషయంలో ఒక విధంగా వీళ్ళు రేవంత్ రెడ్డి గారిని జరిగింది. అది రఘునందరావు నుంచి మొదలు పెడితే, కొండా విశ్వేశ్వరరెడ్డి నుంచి మొదలు పెడితే, బండి సంజయ్ నుంచి మొదలు పెడితే, ఆఖరి కిషన్ రెడ్డి గారు కూడా ఆఫ్ ద రికార్డ్ సపోర్ట్ చేయడం జరిగింది. కరెక్ట్ చేస్తారు. అది ఎప్పుడైతే అది మామూలు జనాల మీద పోయి హైదరాబాద్ ఇల్లు కూలగొట్టడం, మూసీ నదిని మొత్తానికి తీసేయొద్దని చెప్పడంతో ప్రజలు, నేను చెప్తాను రామ్మోహన్ రావు గారు తన సంబంధం లేదు వాళ్ళ వేరే, కానీ ఇవాళ ప్రజలు అనుకుంటున్నది ఏంటంటే ఒక బలమైన ప్రతిపక్షంగా ఇవాళ బీఆర్ఎస్ ఉన్నదని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ వైపుకు చూస్తున్నారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ ఆఫీస్ ఉన్నదో ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జనాలు వస్తున్నారు. అంతకుముందు పెద్దగా రాకపోయింది, వీళ్ళు పట్టించుకోకపోయింది. అంటే విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బీజేపీ కూడా భవిష్యత్తులో యాక్టివ్ అవుతుందా? మొన్న మహారాష్ట్ర ఎలక్షన్లు బ్రహ్మాండమైన విజయం సాధించింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దృష్టి తెలంగాణ మీద పెడతారా? ఒకటి. రెండోది ఏంటంటే కాంగ్రెస్ ఎందుకు వైఫల్యం చెందిందని అనుకుంటున్నారంటే రాజకీయ కారణాలు రెండు ఉన్నాయి. మనమందరం కూడా గట్టిగా చూడాల్సింది ఏంటంటే ఈ 1 yearలో వీళ్ళ స్ట్రాటజీ ఏముంటుందంటే కాంగ్రెస్ది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున గుంజుకొని బీఆర్ఎస్ పార్టీని నామమాత్రంగా చేయాలి అన్నది ఒక ప్లాన్ ఉండే. ఆ ప్లాన్ ఘోరంగా ఫెయిల్ అయింది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఐడెంటిటీగా ఉన్నది. దాని ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు, పార్టీ నాయకులు అట్లే ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏదో పతనం కాలేదు, ముక్కలు కాలేదు, ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ కలవలేదు. అది ఒక పెద్ద వైఫల్యం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైఫల్యమే, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. రెండో వైపు ఏంటంటే ఇవాళ పార్టీ వైపున అంటే ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ సీరియస్గా వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు చాలా తప్పులు చేశారు. కేసీఆర్ గారు తప్పులు చేశారు, కేటీఆర్ చేశారు, కవిత చేసింది, హరీష్ రావు అందరూ కూడా అనేకమైన తప్పులు చేశారు. అనేకమైన అవకాశాలు ఉండే ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ 1 yearలో వాళ్ళు ఎటువంటి చర్యలు ఏమి తీసుకోలేకపోయారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ
కన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ మెరుగైన పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళని ఎవరైనా టచ్ చేస్తే జనాలలో వీళ్ళకు ఉన్న క్రెడిబిలిటీ, కాంగ్రెస్ క్రెడిబిలిటీ బాగా తగ్గింది. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు ప్రజల కోసం కొట్లాడితే అరెస్ట్ చేస్తారని బీఆర్ఎస్ నాయకులు అంటారు. కొంతమేరకు ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ చాలా తాత్సారం చేసి దాన్ని లీడ్ చేసి రాజకీయంగా వాళ్ళ ఎత్తుగడలు కానీ రాజకీయ వ్యూహాలు కానీ ఫెయిల్ అయినాయి ఒకవైపు బీఆర్ఎస్ పైన. రెండో వైపు వారి పరిపాలన పరంగా కానీ వాళ్ళ యొక్క వాగ్దానాల పరంగా కానీ చూస్తే ప్రజలలో ఒక విధమైన పెనువీర్పు కానీ ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది, ఎటువంటి సదుపాయాలు కానీ అధికంగా వీళ్ళు ఇస్తామనే కానీ మంచి పరిపాలన కానీ ఇవ్వలేదు. మేము ఏ కారణాల చేతనైతే కేసీఆర్ ప్రభుత్వాన్ని మేము గద్దెదించినామో ఆ కారణాలు కాంగ్రెస్ మంచి పరిపాలన ఇస్తుందని మేము చేసినాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసలు ఏం జరుగుతున్నదో ఏం తెలియదు. ప్రభుత్వం ఏది, ఎవరు నడుపుతున్నారు, అక్కడ ఏం జరుగుతున్నది, ఈ విషయాలు అనేది కూడా ప్రజలకు తెలిసే అవకాశాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు రోజు రోజు జరుగుతున్నది ఏంటంటే కాంగ్రెస్ యొక్క ప్రాబల్యం తగ్గుతున్న కొద్దీ బీఆర్ఎస్ నాయకుల యొక్క గొంతు పెరుగుతుంది, వాళ్ళ అటాక్ పెరుగుతుంది. ప్రతి విషయంలో కూడా వాళ్ళు ముందుకు వస్తారు. వీధి ప్రదర్శన మొదలు పెడితే అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వాన్ని కూడా అటాక్ చేస్తుంటారు. అది ఇప్పుడు ఇంకొక 15 రోజులు అయితే సంవత్సరం అవుతుంది. కాబట్టి ఇంకా ఈ దాడి ఎక్కువ అవుతుంది. ప్రభుత్వం మీద మిగతా బీఆర్ఎస్ కాదు చాలా వర్గాలు ఏవైతే బీఆర్ఎస్ రోడగొట్టి కాంగ్రెస్ సపోర్ట్ చేశారో ఆ వర్గాలన్నీ కూడా నిరుత్సాహంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం మేము అనుకున్నట్టుగా ఏం చేస్తలేదు అన్నది విద్యార్థుల నుంచి మొదలు పెడితే, నిరుద్యోగుల నుంచి మొదలు పెడితే, రైతుల నుంచి మొదలు పెడితే అన్ని వర్గాలలో కూడా ఒక విధమైన నిస్పృహ మొదలవుతుంది. కాబట్టి ఈ 1 year తర్వాత మాత్రం కాంగ్రెస్ మీద ఎదురు దాడి ఎక్కువ ఉంటుంది. అలా బీఆర్ఎస్ ముఖ్యంగా ముందుంటుంది. అది అందులోనే కవిత కూడా ఇప్పుడు మాట్లాడుతుంది. ఇదంతా మాట్లాడుతున్నది కవిత కూడా అదే ఈ సందర్భంలో ఇవన్నీ జరుగుతున్నాయి. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పాపిరెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి బీజేపీ నేత కన్వీనర్, బీజేపీ కన్వీనర్ కర్లపూడి రాఘవేంద్రరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రాఘవేంద్రరావు గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు, రామ్మోహన్ రావు గారు, పాపిరెడ్డి గారు, అందరికి నమస్కారం. నా వాయిస్ వినపడుతుందా? ఎస్ వినపడుతుంది. ఓకే రాఘవేంద్రరావు గారు, నమస్కారం. అదానీ వ్యవహారం హాట్ గా మారడంతో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ని టార్గెట్ చేస్తూ కవిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ని ఎలా చూస్తారు మీరు? కవిత మళ్ళీ యాక్టివ్గా ప్రజల్లోకి రావడాన్ని ఎలా చూస్తారు? ఈరోజు అంటే రీఎంట్రీ అని మీరు కవిత గురించి ఇలా ఏదో కొత్తగా రీఎంట్రీ అనేది నేను అనుకోవడం లేదు. కవిత గారు గతంలో ఉన్న